అయ్యా కోపం వచ్చింది. పిల్లని కోపం వస్తే మామూలుగా ఉండదు. అయ్యో రే వస్తావా? నువ్వు ఎత్తుకెళ్ళిపోతా నిన్ను. వస్తావా? దుగ్గి ఆలోచిస్తున్నావేంటి దుగ్గు? తాగుతున్నావా? వెరైటీగా తాగుతున్నట్టుంది వాటర్ అది. నువ్వు ఎక్కడున్నా ఇంతేనా నక్క బాబాయ్? ఏం చేస్తున్నావు చివరికి వచ్చి నువ్వు? గుర్రానమేనా? ఇంత బొడ్డుకున్నావేంటి గుర్రం? ఫోటో షూట్లు తగలయ్యా. బురదల్లో కూడా ఫోటోలు దిగుతున్నారు ఏంటయ్యా గొప్పోళ్ళు. హలో గైస్, అందరిలో ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ని. ప్రస్తుతానికి వియత్నాంలోని హోచిమిన్ సిటీలో ఉన్నా. హోచిమిన్ సిటీలో మీకు ఒక జూని అయితే చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది జూ. చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టపడతారు. వియత్నాం వచ్చి వియత్నాంలో జూస్ ఎలా ఉంటాయి, ఇక్కడ యానిమల్స్ అన్నీ క్లియర్గా చూపిద్దాం. చక్కగా చాలా బాగుంటాయి. అంటే రకరకాల యానిమల్స్ అన్నీ ఉంటాయి కదా. వేరే కంట్రీలో జూ ఎలా ఉంటుంది మీకు తెలియడం కోసం ఈ హోచిమిన్ సిటీలో అయితే జూని అయితే ట్రై చేస్తున్నాను. చాలా బాగుంటుందని చెప్పారు. టికెట్ 60,000 డాంగ్ అయితే తీసుకున్నారు. 60,000. 60,000 అంటే మన కరెన్సీలో 180 రూపాయలు, 200 అంతే. 180 రూపాయలు అలా పడింది. బాగుంటుంది, ఎంజాయ్ చేయండి. మీ పిల్లలందరికీ చక్కగా చూపించండి వేరే దేశాల్లో జూ ఎలా ఉంటుందని. అక్కడ ఊరినే ఈ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఫుల్గా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. ఓకే, ఇంకెళ్ళిపోదాం, లెట్స్ గో. ఈ జూ పేరు చూడండి, తావ్ క్యామ్ వియాన్ సైగాన్ అంట. మామూలుగా దీన్ని సైగాన్ జూ అంటారు. ఇది ఎంట్రన్స్ ఇలా ఉంది. ఇక్కడ జూకి సంబంధించిన మ్యాప్ అయితే ఉంది. అబ్బో చాలా పెద్ద జూ ఇది. మనకి ఎంట్రన్స్ లోనే డ్యాన్తు వాహంగ్ అని చెప్పి ఇక్కడ బిల్డింగ్ లా కనిపించింది. ప్రొనౌన్షన్ రాంగే ఉంటుంది, మనకంత పర్ఫెక్ట్గా తెలియదు కదా లాంగ్వేజ్ అది. ఓకే, సైగాన్ జూ బొటానికల్ గార్డెన్ ఆల్సో. ఇది ఎంట్రన్స్. మీకు ఈ జూని అయితే ఈరోజు చక్కగా చూపించబోతున్నా, చూసేయండి. వావ్, చాలా ప్రశాంతంగా ఉంది. ఇదిగోండి, ఇటువైపు వెళ్తే ఇవి ఉంటాయంట. వైట్ రైనో ఉంది, జిరాఫీలు, ఓకే, క్రొకోడైల్స్, టైగర్స్ అన్నీ ఇటువైపే ఉన్నాయి. ఇటువైపు మాత్రం రైనోస్ ఇటువైపు ఉన్నాయి, క్రొకోడైల్స్, టైగర్స్ ఇటువైపు ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఇటు వెళ్ళొద్దాం, తర్వాత అటు చూద్దాం. ఫస్ట్ మనకి ఉయాన్ బామ్ అంటే బటర్ఫ్లై గార్డెన్ అంట. ఓ నైస్, బటర్ఫ్లై గార్డెన్ అని చెప్పి బొమ్మలు పెట్టారేంటి వీళ్ళు. ఓహో, అటు వెళ్ళాలా? ఓకే. ఇదేంటి బొమ్మలు పెట్టారు, బొమ్మలు చూపిస్తారు అనుకున్నా. వావ్, చాలా బాగా అరేంజ్ చేశారు, నైస్. ఇలాంటి రకరకాల బటర్ఫ్లైస్ అన్నీ లోపల ఉంటాయని చూపించడం కోసం బయట పెట్టారు. మా పురుగులు కూడా ఉంటాయని కొమ్మదేసి. నో, వా ఉన్నాయి బటర్ఫ్లైస్ ఉన్నాయి, కాకపోతే ఎన్నో లేవు. దిస్ ఈజ్ బటర్ఫ్లై గార్డెన్. చూసాం, బటర్ఫ్లైస్ని చూపిస్తా, దగ్గర నుంచి చూపించాలిగా. ఓకే, వియత్నాం బటర్ఫ్లై అది. సీతాకోక చిలుకలు అది. పిల్లలు బాగా ఇష్టపడతారు ఇటువంటి చక్కగా. నేను నెక్స్ట్ ప్లేస్ చూపిస్తా. ఇది ఏంటిది? ఫ్లామింగో గార్డెన్, పక్షుల గార్డెను. పక్షులు అని చెప్పి చిలకలను పెట్టారండి లోపల. ఓకే, ఓ మై గాడ్. ఏ నెమళ్ళు కూడా ఉన్నాయి, నెమలి బాతులు, ఫారెన్ బాతులు. పెద్ద పెద్ద కొంగలు ఉన్నాయి మామ, భలే ఉన్నాయి. డక్కులో ఉంది, వెరైటీగా ఉంది. మన నెమళ్ళు. ఫోటో షూట్ జరుగుతున్నాయి ఇక్కడ.
పైన ఉందయ్యా నామల్లి. ఏయ్ ఏయ్ పక్కనే ఉంది మన నెమలి. హాయ్ హాయ్ హాయ్. ఫోటోషూట్లు జరుగుతున్నాయి ఇక్కడ. క్యూట్గా ఫోటోలు దిగుతున్నారు. కొంగలు అవన్నీ కనిపిస్తాయి కదా, బాగుంటాయి ఫొటోస్, చాలా బాగా వస్తాయి. ఏయ్ ఏయ్ నెమళ్ళు గట్టిగా అరుస్తున్నాయి. జపనీస్ పాప అనుకోండి, ఎంత క్యూట్గా ఉందో. లోకల్ వియత్నాం వాళ్ళు కూడా ఇంచుమించుగా జపాన్ వాళ్ళలాగే ఉంటారు, తెల్లగా ఉంటారు. మామూలు తెలిపే వేరు, వీళ్ళు ఇంకా తెల్లగా ఉంటారు. ఏం వాడతారో వీళ్ళు, సోపులు వాడతారో లేదా పాలతో స్నానాలు చేస్తారో తెలియదు కానీ వాము. ఇవన్నీ పక్షులు చూసిన చాలు ఇంకా జంతువులు కూడా చూపిస్తా. ఇక్కడ నెమలు బాగుంది, కూర్చొని ఉంది. దగ్గర రావే, ఇండియా నుంచి వచ్చానే నీకోసం. దగ్గర రావా? ఓకే బాయ్ బాయ్. ఇదిగోండి ఇక్కడ ఉన్న పక్షులు, కొంగలో, బాతులు అన్ని రకాల పేర్లు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. చూసుకోండి, ఇన్ని రకాల పక్షులు ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేశారు ఇండియన్ పియోఫాల్, మన ఇండియా నెమలి. ఇది మన ఇండియా నుంచి చేసుకొచ్చి ఇక్కడ పెట్టారు మా ఇల్లు. బోర్డు కూడా పెట్టుకున్నారు. నైస్ నైస్. బాగుంది, భలే ఏర్పాటు చేశారు ఇవి. ఇలాగా ఏనుగులమ్మ ఏనుగు దగ్గరికి వచ్చాం మనం ఇప్పుడు. ఏనుగు, మా ఇండియా ఏనుగు. ఇది వెరైటీగా ఉంది, ఇండియా ఏనుగులా లేదే. వాటమ్మా ఏంటి ఎలా ఉంది, కొంచెం వెరైటీ కనబడుతుంది. ముసలిదేంటిది. అటు కూడా ఉన్నాయి, అటు 2 ఉన్నాయి. ఇక్కడ ఏనుగు. నైస్. ఎక్కడికక్కడ ఆపోజిట్లో కేఫేలు చాలా ఉన్నాయి. చిన్నపిల్లలు బాగా వస్తారు కదా. ఇది కొంచెం బొడ్డోళ్ళు. టికెట్ ప్రైస్ తక్కువే, పెద్ద ఎక్కువేం కాదు కాబట్టి లోకల్స్ కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఇది ఒక ఏనుగు. ఇందాక నుంచి వెళ్ళిపోదామని ట్రై చేసి ఊగిపోతుంది. ఈ జిరాఫీనేమో కాకో జిరాఫీ ఇక్కడే ఉంది. బొడ్డోడు బలి ఉన్నాడు. అంటే మమ్మీ కూడా బాగుంది అనుకో. ఆ తర్వాత విషయం, ఆకలన్నీ అయిపోయినట్టున్నాయి. ఏదో అలా పీక్కొని తింటుంది కొంచెం కొంచెం. మలేషియాలో కూడా జూ చూపించాను, చాలా బాగుంటుంది. అది కూడా ఎవరైనా చూడకపోతే చూడండి. ఇంకా పెద్ద జూ అది అయితే, చాలా పెద్దది. తినమ్మా తిను. ఇక్కడేమో చిన్నది ఉంది, చిన్న జిరాఫీ. ఓ నిన్నేం పిలవాలా, నువ్వు తిను. చూస్తున్నావు రాగానే. తినమ్మా తిను. పెద్దదట్టు వెళ్ళిపోతుంది, అలిగినట్టు ఉంది. ఓకే బాయ్ బాయ్. ఇక్కడ చిన్నపిల్లలకి రకరకాల బొమ్మలు, ఈ ఫ్యాన్లు అన్నీ ఉన్నాయి. ఓకే గో. ఏంది అక్కడ ఏలాడుతూ పెట్టారు? ఏముంది అక్కడ? ఇక్కడ ఏదో నీళ్ళు ఊగుతున్నాయి. మూల ఏదైనా ఉందేంటి? ఓ ఏం పేరు దీని పేరు? నీటిలో ఆడుకుంటుంది. బయటికి రామ్మ ఒకసారి. గుడ్ బాయ్.
జలకాలు ఆడుతుంది. మునిగిపోయింది మళ్ళీ. హిప్పో ఇది. అరే వస్తావా? నువ్వు ఎత్తుకెళ్ళిపోతా నిన్ను. వస్తావా? ఎక్కడుంది? ఇక్కడ ఇది మూల పడుకొని ఉంది. లెగుస్తుంది ఇదిగో. కమాన్ బయటికి రా. కమాన్. సడన్గా చూసి చిలకలేమో అనుకున్నా. కాదు మనుషులు వాళ్ళు. ఎక్కడో ఒకటి ఉంది. ఏంటి మూల పడుకున్నాయి. చల్లగా ఉంది, నీడగా ఉందని చెప్పి మూలకొచ్చి పడుకుని పోయినాయి. ఇదిగో తెలియడం కోసం ఇవని చెప్పి బయట ఇలా ఏర్పాటు చేశారు. బాగుంది కదా. ఇక్కడ ఏమన్నాయి? గొర్రె పిల్లలు అనుకుంటా. షీప్ మా ఊరు గొర్రె పిల్లలే అన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నారు ఇల్లు. మా బొడ్డ పిల్ల, అదిగో బొడ్డ గొర్రె పిల్ల. బాగుంది. ఏమ్మా ఇండియా వచ్చేస్తారా? ఉంటారు ఇక్కడ? సరే ఉండండి. వీళ్ళకి తక్కువేగా, వీళ్ళు చూసి ఆనందపడతారు మమ్మల్ని. సరే వెళ్దాం మరి, మళ్ళీ కలుస్తా. తిరిగి ఆయాసం వచ్చేస్తుంది, ఎండ తీసేస్తుంది. ఫస్ట్ టైం వియత్నాం జూని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఇప్పుడు దాకా వియత్నాం హోచిమిన్ సిటీలో ఉన్న జూని తెలుగులో ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నా. మీ పిల్లలందరికీ చూపించండి, చాలా బాగుంటుంది. అలాగే సపోర్ట్ చేయండి. ఏం లేదు, ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏదో ఒకటి కామెంట్ చేయండి చాలు, హ్యాపీగా ఫీల్ అవుతా. ఇంకా నెక్స్ట్ చాలా ఉన్నాయి చూడాల్సినవి, అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను కంటిన్యూగా. వేరే కంట్రీస్కి సోలోగా వచ్చి ఇలా ఎక్స్ప్లోర్ చేయడం మామూలు విషయం కాదబ్బా. కొంచెం మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా అండి ఇంకెళ్ళిపోదాం, చూడాల్సినవి చాలా ఉంది. టొటైస్ ఉన్నాయి, ఊసరవెల్లి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇట్రా దా, నువ్వేం రా టొటైస్, నువ్వు ఇట్రా. వద్దా దగ్గర అమ్మ, వచ్చి తొందరరా వచ్చేస్తాను చూడండి పిలవగానే. టొటైస్ ఎంతైనా మన ఇండియాదే. దా అమ్మ దా, నువ్వు వచ్చేసరికి నాకు టైం గంట అయిపోద్దేమో. సరే బాయ్. దీని మీదేమో ఎలాంగేటెడ్ టొటైస్ అని రాశారు. మరి లోపలేమో ఇది ఉంది, ఊసరవెల్లి ఇది తెలుగులో. ఓ మై గాడ్, ఏం దగ్గరికి వస్తున్నావు? అద్దం ఉంది, నువ్వేం చేయలేవు. నన్ను దగ్గరికి వచ్చిన ఏం చేయలేవమ్మా. అద్దం ఓకే ఏం చేయలేవు. ఇది మధ్యలో అద్దం ఉంది. నువ్వు నోరు తెలిసినా ఏం చేయడానికి ఏం లేదు ఇక్కడ. యూ లైక్ గుడ్. అయ్యా బాగున్నావు. చిన్న టొటైస్లు కూడా లోపలే ఉన్నాయి, మధ్యలో దీన్ని వేశారు. చాలా చేస్తున్నావు నువ్వు, భయపడుతున్నావు. అంత లేదు ఇక్కడ. అద్దం ఉంది గుర్తుపెట్టుకో. ఓకే, అద్దం ఉంది గుర్తుపెట్టుకో. నువ్వు నన్ను ఏం చేయలేవు. 1945 to 2025 ఎప్పుడు 1945లో పెట్టారనుకుంటా. ఏం మరి మనకు తెలియదు. ఇక్కడ నెంబర్ అయితే అలా బోర్డు అయితే ఉంది అంతే. ఇంగ్లీషే సరిగ్గా రావట్లేదు. ఇంకా వియత్నాం లాంగ్వేజ్ ఏమవుతుంది? చేపలు పడుతున్నారేమో బాబాయ్లు, నీళ్ళన్నీ తోడేశారు ఇంజిన్ పెట్టి. పడుతున్నారు. ఇదిగో బాబాయ్ చేప పట్టుకొని వెళ్తున్నాడు. బాబాయ్ కేజీ ఎంత బాబాయ్? వెళ్ళిపోతున్నాడు ఏంటి? అమ్మడేంటి? చేపలు పట్టుకొని ఏం చేసుకుంటారు రా? తినేస్తారండి అందరూ కలిసి. మా ఊర్లో కూడా చేపలు పడతాం ఇలాగ చెరువుల్లో నీళ్ళు తోడేసి. అదిగో ఇంజిన్ చూసారు అక్కడ, అదిగో ఇంజిన్. మా ఊర్లో ఎంతకన్నా పెద్ద ఇంజిన్లు ఉంటాయి. మేము చేపలు పడతాం, మాకు వచ్చు. మాది కృష్ణా జిల్లానే, మాకే బోల్డ్ చేపలు. మీరు వచ్చేది ఏముందిలే. అబ్బో ఎంత పెద్ద చెట్టు ఉంది ఇక్కడ. ఓ అమ్మా సూపరు. పిల్లలు ఆడుకోవడానికి ఇలా అరేంజ్ చేశారు ఇక్కడ.
ఫ్రాగ్ ఫ్రాగ్ కమా ఏమున్నాయి లోపల చూసుకుందాం. పాములా గేములా తేలులా చేపలా. దీని పేరేంటి? రింగ్ టైల్డ్ లేమర్ అంట. అయ్యా ఇండియాలో ఒక్కొక్కసారి పేర్లు వెరైటీగా ఉంటాయి, ఇక్కడ వెరైటీగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఈ ఊసర వేలు మాత్రం ప్రతి దాంట్లో ఉంటుంది అయ్యా. ఓ అక్కడ ఒకటి ఉంది. కమాన్ 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 ఇట్రమ్మ. తినేస్తుంది కూర్చొని. తిను 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 బాగా తిను. పాపం దానికో మొక్క దీనికో మొక్క పెట్టొచ్చుగా. చూస్తున్నాయి పక్కన కూర్చొని, నువ్వేం తినేస్తున్నావు? కామన్ గ్రీన్ ఉగ్గునానా దాని పేరేమో అది ఉంది. లోపల చూస్తే వేరే ఉన్నాయి. వీళ్ళేంది ఎలాగున్నారు? పేరు బయట ఒకటి రాస్తున్నారు, లోపల ఇంకోటి వేస్తున్నారు. అంటే మిక్సీ వేస్తున్నారు. అది ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి. ఏంటియో వెరైటీగా. నెమల్లాగే ఉంది కానీ వియత్నాం నెమలు అనుకుంటా. వెరైటీగా ఉంది కదా, సూపర్. ఇది ఎక్కడా కనబడలేదు మనకి, ఫస్ట్ టైమే చూస్తున్నాను నేను. ఇయో రకం ఇలాంటి బోర్డులు ఉన్నాయి, రకరకాలు కలర్స్ అన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇవి మెయింటైన్ చేస్తున్నారు ఎక్కువగా ఉన్నాయి ఇవి. ఇవి కామన్ అనుకో, ఎక్కువగానే ఉన్నాయి, మనం ఏం చేయలేం. అబ్బో అక్కడ నుంచి చూసాం పెద్ద పెద్ద కొంగలు. ఓకే కొట్టుకున్నారు, ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ పండుగ అయ్యి ఓరు నాయను నీ ఆశాలు. రంగులు రాట్నం ఉంది చిన్నపిల్లలకి. మూతెందుకమ్మా అలా పెట్టినాం, ఊడిపోద్దేమో జాగ్రత్త. ఇదొకటి ఉంది సూపరు. ఇప్పుడు దాకా గోలు చేసారు, ఇది ఎక్కి అనుకుంటా. అయ్యో కోపం వచ్చింది. ఎలానో కోపం వస్తే మామూలుగా ఉండదు. అయ్యో భయపడుతున్నాడు బాబాయ్. ఎందుకురా నీకు ప్రశాంతంగా ఉండక గొడవ? వచ్చి ఇటు వచ్చి దా, చేసేది ఏం లేదు. ఇక్కడ వచ్చి కూర్చో. వద్దొద్దంటే ఎక్కే వెళ్ళి గొడవ కై అంది. మూసుకొని వెళ్ళిపోతున్నాడు బాబాయ్ సైలెంట్గా. వెళ్ళు బాత్రూంలోకి వెళ్ళి ఏం చేస్తావు? వెళ్ళిపోతున్నాడు. చూసారు పాపం, అది మొగుళ్ళ పరిస్థితి. పాపం వెళ్ళిపోయాడు. ఈ సైలెంట్గా చక్కగా కూర్చుంది. పిల్లలు అంతే మామ, అందుకే పెళ్లి చేసుకోకండి. చూసారా బాబాయ్ మూలకెళ్ళి కూర్చొని ఏడుతున్నాడు. తిట్టింది మరి ఏం చేస్తారు? మనుషులైనా జంతువులైనా సేమ్ పరిస్థితి. బుడ్డ పిల్లలతో కాబట్టి తల్లులు కూడా ఎక్కొచ్చు అనుకోండి. బాగుంది ట్రైన్. కాదు చూసారు మా, మనుషులైనా జంతువులైనా సేమ్ పరిస్థితి. పాపం తిట్టిందని చెప్పి బాబాయ్ అలిగి మూలకెళ్ళి ఏడుతున్నాడు. పిల్లలు అందుకే పెళ్లి చేసుకోవద్దు మామ. మీరు ఎవరు అసలు పెళ్లి చేసుకోకండి. చూడండి పాపం, చూడడానికి మహారాజు. పులి అంటే అమ్మో టైగర్ అంటాం. పాపం తిట్టగానే మూలకెళ్ళి ఏడుతున్నాడు. నాకే బాధ వేసింది. ఏం చేస్తాంలే, మొగుళ్ళు బాధ ఎవరో చెప్పుకుంటాం. కానీ అండి వెళ్ళిపోదాం. ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి, చూసుకుంటూ పోదాం. బాగుందమ్మా చూడండి అది. అర్రే అర్రే అర్రే, నువ్వు ఎక్కడున్నా ఇంతేనా నక్క బాబాయ్? నక్కే పేరు ఎక్కడ పెట్టారు దీన్ని? పేర్లు పెట్టట్లే, కొన్ని పేర్లు తెలియట్లేదు. నక్కలా ఉంది, నక్క అనుకోవడమే. ఎలా తింటుందో దానికి ఏలాడి కట్టారు, పైన కూర్చొని చక్కగా తింటుంది. ఏ బాబాయ్ ఏ వినబడినట్టుంది బాబాయ్కి. సూపర్ ఎస్ఐ దొరికింది ముక్క. ఓ సింహం బాబాయ్, ఎంతమంది చూడడానికి వస్తే నువ్వు చల్లగా కింద ఆకులు వేసుకొని మరీ పడుకున్నావుగా. ఇదేం న్యాయమా నీకు? ఇండియా నుంచి వచ్చాను చూడడానికి, లేకొచ్చుగా. ఇదిగోండి ఈ సింహం పేరు. చల్లగా పడుకుంది కానీ పాపం డిస్టర్బ్ అయింది చేయడం. వెళ్ళిపోదాం. వీట్వాంగ్ డ్రోనా
రుడ్డీ షెల్డక్ అంట ఇది. రుడీ షెల్డాక్ పేరు ఏ పేర్లు నాకు అర్థం కాలేదు కానీ ఇదిగో ఇన్ని ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి డక్కులు, ఇయో వెరైటీ వెరైటీ డక్కులు. ఇదిగోండి దీని పేరు రుడ్డీ షెల్డక్ అంటే ఇది. బాగున్న వెరైటీగా ఉన్నాయి డక్కులు, చిన్న చిన్న డక్కులు బాగా ఏర్పాటు చేశారు వీటి కోసం. ఇలాగా వీటి కోసం ఇదిగోండి పైన వాటర్ కూడా వస్తున్నాయి అక్కడ, చూసారు వాటర్ ఎలాగ వస్తుందో, బాగా ఏర్పాటు చేశారు. భలే ఉంది అది. మన జింకలు 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 బొడ్డ జింక భలే ఉంది. ఇది ఎక్కుదాం ఏముంటాయో లోపల. అబ్బా క్రొకోడైల్, క్రొకోడైల్స్. నోరు తెరుచుకొని పడుకుంది అలాగా. ఇదేమో తిరుగుతుంది, ఇక్కడేమో ఒకటి తిరుగుతుంది. సూపర్ సూపర్. ఇవన్నీ క్రొకోడైల్స్ అటు ఇటు మొత్తం ఇక్కడ. కాకపోతే ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ జాతులు, అదొక రకం ఇదో రకం అలాగా. ఇక్కడ ఇదిగోండి ఇదో రకం మూల పడుకుంది. ఈ మొత్తం అలా ఏర్పాటు చేశారు. ఎన్ని ఉన్నాయో ఓల్డ్. ఇదిగో చల్లగా మట్టి తీసుకుంది, నీళ్ళు వేసుకుంది, పడుకుంది. అది మరి నేను ఎంత పెద్ద క్రొకోడైల్, బొమ్మలా ఉంది. బొమ్మేమో అనుకుంటున్నా సడన్గా చూసి, అస్సలు కొంచెం కూడా కదలకంటే నోరు తెరిచి అలా పడుకుంది. మీకు దాన్ని పళ్ళు ఎలాగుంటే చూపిస్తా చూడండి. ఓ మై గాడ్, ఇదేం బొమ్మ కాదు, ఒరిజినల్ ఒరిజినల్ క్రొకోడైల్. ఎంత దగ్గర నుంచి అలా చూపిస్తున్నా చూడండి, అసలు దాని ఒంటి మీద ఎలా ఉందో. లొకేషన్ గుడ్ కదా, బాగుంది. చిన్న వంతెనలాగా ఏర్పాటు చేశారు ఇక్కడ. అంతా క్రొకోడైల్ గార్డెన్. ఇది మొత్తం క్రొకోడైల్ గార్డెను. కొన్ని చోట్ల ఏంటంటే ఇంగ్లీష్లో పేర్లు పెట్టారు, కొన్ని చోట్ల ఇంగ్లీష్లో పేరు లేదు, వియత్నాం లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్లోనే ఉంది. అవి పేర్లు అర్థం కావట్లా. బట్ ఏంటంటే జంతువులు తెలుసు కదా, ఏదైనా పేరు తెలియపోయినా మీరు కామెంట్ చేయండి, మీకు తెలిస్తే ఆ పేరు. ఓకే, ఇక్కడ బెంగాల్ టైగర్ ఉంటుంది. బెంగాల్ టైగర్ చూపిస్తాను అన్న మీకు. అదిగో బెంగాల్ టైగర్. మన బెంగాల్ టైగర్ని వియత్నాంలో మామూలుగా ఉండదు మరి. ఇదిగో మూలకెళ్ళి ఒకటి పడుకుంది, మూలన ఒకటి పడుకుంది, ఆ పక్కన కూడా ఇంకోటి ఉంది. ఇది పడుకొని. ఇదిగో మన బెంగాల్ టైగర్, మన ఇండియా టైగరు. కాకపోతే దూరంగా నీళ్ళలో ఉంది. నీళ్ళలో ఉండడం కొంచెం బాగా అనిపిస్తుందా, నీళ్ళలో ఉంది అక్కడ. వావ్, నా పక్కనే ఉంది టైగరు. అటు తిరిగి ఉంది, ఇటు తిరిగి ఉంటేనా భలే ఉండేది. ఏ బేబీ ఇటు తిరిగమ్మా. ఇటు తిరగట్లా, అటు తిరిగి కూర్చొని రెస్ట్ తీసుకుంటుంది. జస్ట్ ఒక హ్యాండ్ ఇదిగో నా చేయి చాపితే నాకు అందే అంత దగ్గరలో ఉంది ఇది. వావ్, మన ఇండియా టైగర్ ఇది. యూట్యూబర్ అనుకుంటా, లోకల్ యూట్యూబరు. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓ బెంగాల్ వైట్ టైగర్. పడుకున్నాయండి ఇవన్నీ. జనాలు అందరూ వస్తే మీరు పడుకున్నారంటే మూలకెళ్ళి పడుకుంది మరి. అసలు కనబడకుండా ఒకటే ఉంది. ఇదిగోండి వైట్ బెంగాల్ టైగర్. ఏ కోతి బాబాయ్ చింపాంజీ చింపాంజీ. ఓ బాబాయ్ పడుకున్నాడు చింపాంజీ బాబాయ్. ఏం బాబాయ్ అలా పడుకున్నావు?
కొంచెంసేపు 2 స్టెప్పులు వేయొచ్చుగా, నీకు అన్ని టైర్లు అవి కట్టారు అక్కడ. ఓమా ఏంటి 2 ఉన్నాయి ఆ పక్కన, బొమ్మలా ఉన్నాడు పక్కన, బొమ్మ కాదు ఒరిజినల్లే. పడుకున్నాయి పాపం, రెస్ట్ తీసుకుంటున్నాయి. లొకేషన్ బాగుంది, అట్లకి ఆడుకోవడానికి బాగా ఏర్పాటు చేశారు. ఆ టైర్ల మీద ఎగురుతూ ఆడుకుంటూ ఉంటాయి. లెగ్స్ ఉంటే బాగుండేది. ఓ దీని మీనింగ్ తెలుసా మీకు? చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు. మరి ఇదేంటి? ఓ మై గాడ్, నాకు తెలియదు. మీ ఇష్టం, మీరే కామెంట్లో రాసుకోండి తెలిస్తే. ఓ ఇక్కడ బాబాయ్ ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. టైర్ మీద చల్లగా పడుకున్నాడు, అటు ఇటు చూస్తున్నాడులే. పైకి వచ్చాను, పైకి వస్తే ఇక్కడ స్టెప్స్ వెళ్ళిపోయింది లోపలికి. అరే ఒక రకమైన పెద్ద చింపాంజీ అక్కడ లోపలికి వెళ్ళిపోయింది. రాగానే లోపలికి వెళ్ళిపోయింది. అరే ఇదంతా ఆడుకొని గెంతులేస్తుందంట అది. అదిగో లోపల దూరిపోయింది అక్కడికి వెళ్ళి. రాయ్ ఓకే, వీళ్ళు చూడడానికి వచ్చారు, లేదు రెస్ట్ తీసుకుంటుంది లోపల. ఏం చేస్తున్నావు చివరికి వచ్చి నువ్వు? గుర్రానమేనా? ఇంత బొడ్డుకున్నావేంటి? గుర్రమేనా నువ్వు? బొడ్డు గుర్రం అయితే ఇది. లోకల్ గుర్రానమే, వియత్నాం గుర్రానువా? పొట్టుగా ఉంటారుగా, నువ్వు అలాగే ఉన్నట్టున్నావు, పొట్టు గుర్రంలా ఉన్నట్టున్నావు. ఓకే, ఇదిగో ఇక్కడ ఉంది పొట్టు గుర్రాల్లా ఉన్నాయి. పేరు ఎక్కడ పెట్టారురా? పేరు ఆ మూల ఎక్కడో పెట్టారు. గొప్ప వాళ్ళరా బాబు మీరు. ఏం చేస్తున్నారు మీరు? ఆడుకున్నారా? వెళ్ళిపోతున్నాయి. పరుగు. దీని పేరు స్మూత్ కోటెడ్ వాటర్ అంట. జలకాల ఆడుతుంది చిలక. ఇదిగోండి ఇవే అయ్యి. అటేపుకి వెళ్ళిపోదామని చూస్తుంది. అటేపు ఉంది ఒకటి. ఓరియంటల్ స్మాల్ క్లౌడ్ వాటర్. పేర్లు తప్పు ఉంటే క్షమించండి. నోరు తిరగని పేర్లు అయ్యే ఉన్నాయి ఇట్లా పేర్లు. అరే దూకేసింది వాటర్లో. ఇంకోటి వస్తుంది. ఎందుకే ఆలోచిస్తున్నావేంటి? తాగుతున్నావా? వెరైటీగా తాగుతున్నట్టుంది వాటర్ అది. ముఖం మీద వేసుకుంటుంది. ఇక్కడ డైనోసార్ బొమ్మలతో ఏర్పాటు చేశారు. మధ్యలో పాప ఉంది. ఓకే, అది నేనేం చేయలేను, అక్కడ ఉంది. పిల్లలు ఆడుకోవడానికి భలే ఉంటుంది అబ్బా. మొత్తం పిల్లలతో మీరు హోచిమిన్ సిటీ వచ్చారంటే ఈ జూన్ మర్చిపోకుండా విజిట్ చేయండి. ఇది మొత్తం డైనోసార్ బొమ్మలు, పార్కు, మొత్తం పెద్ద పార్క్ కదా, భలే ఏర్పాటు చేశారు. మొత్తం ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అందుకే లోకల్స్ పిల్లల్ని తీసుకొని వచ్చి మొత్తం తిరిగేస్తున్నారు. ఫోటో షూట్లు తగలయ్యా. బురదల్లో కూడా ఫోటోలు దిగుతున్నారు ఏంటయ్యా గొప్పోళ్ళు. ఇదిగోండి ఫిష్లు పెడుతున్నారు, చేపలు పెడుతున్నారు. చేపలు కేజీ 100 రూపాయలు అంట. కేజీ 100 రూపాయలు. కావాలండి కొనుక్కొని వండుకోవచ్చు. తీసుకెళ్ళి ఇండియా తీసుకెళ్ళిపోవడం ఎక్కడి నుంచి. దీని పేరేంటి? క్యాపిబరా అంట. ఏది? ఓ ఆ మూల ఉందా? నాడు అటు వెళ్దాం.
భలే చాలా బాగుంది. ఇది బాగా ఏర్పాటు చేశారు. క్యాపిబరా ఇలా ఉంటుంది. అదిగా అక్కడ కూర్చొని నిద్రపోతున్నాయి. రెండు నిద్రపోతున్నాయి. పడుకోండి చేసేది ఏముందిలే. పక్కన ఉంది ఇదిగో. ఓపెన్ ఇదంతా ఓపెనే. ఎగురుతుంది ఏంటి అది అలా చూస్తుంది. ఎన్ని ఉన్నాయి మొత్తం. అదిగో పైన టాప్ లో ఒకటి ఎక్కింది చూడండి. పైకి ఎలా ఎక్కిందో అక్కడ ఎక్కినాయి. రెండు ఉన్నట్టున్నాయి. అయ్యేం బొమ్మలు కాదు, ఒరిజినలే. ఓ మై పిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం. అంటే పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, అది వేరే విషయం అనుకోండి. నువ్వేం చేస్తున్నావురా అంటే నేనేం చేయట్లేదు మా వీడియో తీసుకుంటే వెళ్తున్నా మీకు చూపించడం కోసం. ముట్టుకుంటే సుర్రమంటది ఇంక ఇది. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందంతా. బయటకు వచ్చేసాం. సూపర్. బాబాయ్ ఏం చేస్తున్నావు? ఓయ్ ఏం చేస్తున్నావు? అక్కడ గెంతులేస్తున్నావు. రే పారిపో. ఇట్టిచ్చుడు బిబ్బీ. దీని పేరు పోయాన్ పిలేటెడ్ గిబ్బనంట. బాబాయ్ కోతి బాబాయ్ గెంతులేస్తున్నాడు. తిరిగి వాసిపోతుంది. ఇదేంటిది ట్విస్టర్ తీసుకున్నా. ఆరెంజ్ జ్యూసు 18,000 తీసుకున్నారు ఇది ఈ బాటిల్. అమ్మా స్కూల్ పిల్లలు వచ్చినట్టున్నారు. ఇది చూడండి, రష్యన్ స్టైల్లో ఏదో మాస్క్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో వెరైటీగా ఉంది బిల్డింగ్. వెళ్దాం లోపలికి, ఏముంటుందో చూద్దాం. స్కూల్ పిల్లలు వచ్చారు. ఆ స్కూల్ పిల్లలు హడావిడి, ఆ సౌండ్లు అవన్నీ. ఇక్కడ ఏమున్నాయి? జంతువులు ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ పెడుతున్నారు బాబాయ్ వీటికి. క్యారెట్ ముక్కలు. ఓకే ఫుడ్ తిన్నాయి. ఓకే తినమ్మా తిను. ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ. కూడా ఇక్కడ ఒకటి ఉంది, చిన్న పిల్ల ఉంది. ఓకే, ఇక్కడ ఏంటంటే క్యారెట్లు కొనుక్కొని వచ్చి వీటికి పెట్టచ్చు. ఈ పిల్లలకి వేస్తున్నారు. జింక పిల్లలేనా? జింక పిల్లలే. డీర్. ఓ ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఫుడ్ వేస్తున్నారు. ఓ ఈ డీర్ బాగుంది. ఇవన్నీ ఈ డీర్ల పేరు అది హాక్ డీర్ అంటే. ఇది అలా చివరి వరకు బోల్డ్ ఉన్నాయి ఈ ఏరియా మొత్తం. అది మొత్తం చాలా ఉన్నాయి. పిల్లలకి నేర్పిస్తున్నారు వాళ్ళ సార్. అందరిది పర్ఫెక్ట్గా వస్తుందా రావట్లేదా అనేది చెప్తున్నాడు పర్ఫెక్ట్గా. పిల్లలకి ఏదో ఒక కల్చర్ యాక్టివిటీ ఏదో ఒకటి ఉండాలి, చదువుతో పాటు ఏదో ఒకటి. వీళ్ళు అక్కడ చాలా బాగా మెయింటైన్ చేస్తారు ప్రతిదీ ఇలాగా. గుడ్. మనోళ్ళకి కూడా పిల్లలకి ప్రతి ఒక్కరికి స్విమ్మింగ్ కానీ కరాటే కానీ ఏదో ఒకటి, క్రికెట్ కానీ సంథింగ్ ఏదో ఒకటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ నేర్పిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. యాక్టివ్గా ఉంటారు పిల్లలు, చాలా ఎంజాయ్ చేస్తారు కూడా చదువుతో పాటు. అది కూడా
గుడ్. పిల్లలకి స్కూల్ పిల్లలు మామూలుగా లేదు, చాలా బాగా వాయిస్తున్నారు మొత్తం. చూసారు కదా వీడియో, ఎలా అనిపించింది? ఆల్మోస్ట్ 3 to 4 hours తిరుగుతూనే ఉన్నా ఈ జూ మొత్తం మీకు చూపించడానికి. చాలా అంటే చాలా పెద్దదే జూ, తక్కువేం కాదు. అక్కడ ఒకటి ఉంటాయి కదా. వియత్నాంలో హోచిమిన్ సిటీలో ఉన్న జూని అయితే మీకు చూపించాను. ఇప్పటి వరకు తెలుగులో ఎవ్వరు ఈ జూని అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు. యూట్యూబ్లో కొట్టి చూడండి కావాలంటే. వచ్చి అయితే మీకు చక్కగా చూపించాను అనుకున్నా. మీకు నచ్చితే కనుక తప్పకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వియత్నాం వీడియోస్ చాలా ఉంటాయి, కంటిన్యూగా సిరీస్ వస్తూ ఉంటుంది. సిరీస్ మొత్తం సపోర్ట్ చేస్తే నెక్స్ట్ కంట్రీకి వెళ్ళడానికి నాకు బూస్టప్లో ఉంటుంది. ఓకే, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.